మంత్రి ఇది ఉదయం నుంచి జరుగుతుంది ఇక్కడ ఇన్సిడెంట్. ఆల్రెడీ వారం నుంచి ఇక్కడ ఈ రకంగా ఉందని తెలుసు. కానీ ఆమె ఎక్కడి నుంచి వచ్చింది కదా, సిల్కులపేట నుంచి పారిపోయి ఇక్కడికి వచ్చింది కదా. ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి రకరకాల వేషాలతో ఫ్లెక్సీలే రకంగా పెట్టుకుందాం టౌన్ అంతా, నా ఎన్నికల ప్రచారం చేసుకుందామనే ఒక ఆలోచన తప్ప ఇంతవరకు ఇక్కడికి రాలేదు. ఏమైంది పాప అక్కడ కూర్చుంది కదా, అక్కడ ఓట్లాడుకుంటా తిరుగుతుంది తప్పితే ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండేంతవరకు జీజీహెచ్ దగ్గరికి వచ్చి అసలు ఏమి జరుగుతుందని పరామర్శించిన పాప అనబడలేదు. టీడీపీ కార్పొరేషన్ సార్ చెప్పండి, ఏంటి ఈరోజు ప్రధానంగా డిమాండ్ ఏం చేస్తున్నారు? ఎందుకంటే కలుషిత వాటర్ వల్ల చనిపోయినట్టు గత 15 రోజుల క్రితం మేము మా తోటి కార్పొరేటర్లు తక్కిలపాటు వాటర్ ట్యాంకులు వెరిఫికేషన్ జరుగుతుంది. ఆ ఫోటోలు పేపర్ మీడియా వచ్చింది. ఆ రోజు ప్రజలు మాకు చెప్పిన దాన్ని బట్టి మేము తక్కిలపాటు వెళ్ళి మా కార్పొరేటర్లు అందరూ కలిసి మేము ఆ అధికారులు చెప్తే అధికారులు ఎక్కడ స్పందించట్లేదు. మేము అక్కడికి ఎందుకు వెళ్ళాల్సిన కారణం ఏంటంటే మాకు స్థానిక ప్రజలు వాటర్ బాగట్లేదంటే ఈ వాటర్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, అక్కడి నుంచి కెనాల్ నుంచే వస్తున్నాయా లేకపోతే ఇక్కడ వీళ్ళు శుద్ధి చేయకుండా పంపిస్తారని చెప్పి వెరిఫికేషన్ చేయడం జరిగింది. బాధితులకి ఏం కోరుతున్నారు? అంతేకాకుండా చనిపోయారు ఇప్పటికే ఒకళ్ళు, వాళ్ళకి ఏం ఆ కుటుంబాన్ని ఎలా ఆదుకోవాలని కేవలం ప్రభుత్వ హత్య అని చెప్పి ఖచ్చితంగా నిర్ధారించడం జరిగింది. ఈ చనిపోయిన కుటుంబాలకి ప్రభుత్వం నష్టపరిహారం 50 లక్షలు చెల్లించాలి ఒక్కొక్క కుటుంబానికి అని చెప్పి విడుదల చేస్తాను. రియల్గా మేము చెప్తున్నాం ఏంటంటే ఈరోజు జరిగిన ఈ వీళ్ళకి న్యాయం చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. 25 మంది అస్వస్థకు గురయ్యి గుంటూరు జీజీహెచ్లోనే చికిత్స పొందుతున్నారు. అంతేకాకుండా ఇప్పటికే ఎవరైతే ఉన్నారో ఈ బాధితుల్ని ఇటు జనసేన టీడీపీ నేతలు పరామర్శించారు. ఎక్కడ లీకేజ్ జరిగింది, ఎక్కడ కలిసిందని కూడా దీన్ని పరిశీలిస్తున్నామని చెప్పారు. ఒకవైపు అధికార పార్టీ నేతలు కూడా చెప్తున్నారు. సో మొత్తంగా మనం చూస్తే మాత్రం గుంటూరులో అస్వస్థకు గురైనటువంటి వారంతా కూడా జీహెచ్లో ఉన్నారు. ఒక మహిళ కూడా ఈ కలుషిత వాటర్ దగ్గర చనిపోవడం జరిగింది. సో ఇది మనం చూసుకుంటే మొత్తానికి గుంటూరులో జీజీహెచ్లో ఉన్నటువంటి అప్డేట్. కెమెరామెన్ అనిల్తో నరసింహారావు, హెచ్ఎం టీవీ, గుంటూరు.